నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు విక్టరీ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు రెహమాన్ గారు మనతో పాటు ఉన్నారు. అనేక రకాల సమస్యలకు పరిష్కార మార్గం అనేది చూపిస్తారు. నమస్కారం సార్. సార్, 5వ తేదీన పుట్టిన వాళ్ళకి కెరియర్ పరంగా ఎలా సెటిల్ అవుతారు సార్? 5 అంటేనే బుధుడు, మెర్క్యూరీ. బుధుడు మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం. ఇలా 5వ తారీఖు పుట్టిన వాళ్ళు జస్ట్ తన ఫోన్లో కానీ 5 గురించి అడిగితే దిస్ నంబర్ డినోట్స్ ద ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెర్క్యూరీ. People having names in this number will somehow reach a top position. All IASలు, IPSలు, అంబాసిడర్స్ అంటారే, వీళ్ళందరూ 5ఏనమ్మా. బుధుడు మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం, అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్తారు. ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టిన హైయెస్ట్ పిక్ అయితే కంపల్సరీ వెళ్తారు. ఆయన డైరెక్ట్ చెప్పేశాడు, పీపుల్ హ్యావింగ్ నేమ్స్ ఇన్ దిస్ నెంబర్ విల్ సమ్హౌ రీచ్ ఏ టాప్ పొజిషన్. వాడు ఏ ఫ్యామిలీలో పుట్టాడు ఏంటి అనే దాంతో సంబంధం లేకుండా మెర్క్యూరీ అంటేనే మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం. దే విల్ బికమ్ మోర్ అండ్ మోర్ ఫేమస్ బికాజ్ ఆఫ్ దేర్ హానెస్టీ. వీళ్ళు చాలా హానెస్టీగా ఉంటారు, ఎక్కడ అబద్ధాలు చెప్పడానికి ట్రై చేయరు, ఓన్లీ కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మీడియేటర్స్ అంటారే, ఈ రియల్ ఎస్టేట్ ఇవన్నీ చేసే మీడియేటర్, వీళ్ళందరూ 5 వాళ్ళే. వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళిద్దరిని కలిపి అంబాసిడర్స్, దేశాల మధ్య సంబంధాలు కలిపేటువంటి వాళ్ళందరూ 5 వాళ్ళే. ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా 5 వాళ్ళే. వీళ్ళు ఏది మాట్లాడి చక్కగా మాట్లాడతారు, వినసొంపుగా మాట్లాడతారు, నమ్మిస్తారు, హానెస్టీగా నమ్మిస్తారు. అది వాళ్ళ దగ్గర హానెస్టీ. వాళ్ళు నిజాయితీగా ఉండి ఉన్న విషయాన్ని కరెక్ట్గా చెప్పి కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసి ఇద్దరిని కలిపి ఆ పని అయ్యేటట్టు చేసి పెడతారు. చాలా చాలా అద్భుతమైనటువంటి నంబర్ అమ్మ. వీళ్ళకి హానెస్టీతో పాటు డివోషన్, డ్యూటీ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ దేర్ ఎల్డర్స్. అసలు ఒక అద్భుతమైన నంబర్. పెద్ద వాళ్ళు ఏం చెప్పినా ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది ఆలోచించి ఎదురు వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా చాలా ఆధ్యాత్మికంగా అన్ని విధాలు ఆలోచించి ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అలా చేస్తారు. సో మీ పిల్లలు ఎవరైనా 5వ తారీఖు పుడితే ఎక్కువగా ఐఏఎస్లకి, ఐపీఎస్లకి అలాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. వీళ్ళలో ఎక్కువ మంది బిజినెస్ పీపుల్ కూడా అవుతారు. అసలు 5 అంటేనే బుధుడు, మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత. ఎప్పుడు వీళ్ళు వ్యాపారం చేయడం, ఎల్లప్పుడూ వీరి చుట్టూ ప్రజలు ఉంటారు. వర్తకోత్పత్తి రంగాల్లో రారాజులుగా రాణిస్తారు. ఎల్లప్పుడూ చుట్టూ ప్రజలు ఉంటే ఏందండి లాభం అంటే, పిచ్చి తల్లి, గుళ్ళో, బడిలో, షాప్లో ఎప్పుడు జనం ఉంటేనే కళ. అది మన ఇల్లు కాదు కదా, మనం ఇద్దరం ముగ్గురం ఉండటానికి. బడిలో పిల్లలు ఉంటే గొడవ చేస్తా, అది బడిలాగా ఉండిద్ది. గుళ్ళో కూడా జనం ఉండాలి. ఖాళీగా పంతులు గారు కూర్చొని ఉంటే ఏమొచ్చింది, వ్యాపారం కూడా 10 మంది వచ్చి వెళ్తుంటేనే ఆనందం. అలా ఎల్లప్పుడూ వీరి చుట్టూ ప్రజలు ఉంటారు. వర్తకోత్పత్తి రంగాల్లో రారాజులుగా రాణిస్తారు. సపోజ్ ఒకవేళ గుడి పూజారి అనుకో, 5వ తారీఖు ఆయన ఆ గుడి పూజారి పనిచేస్తూ చీట్లు వేయటము, రియల్ ఎస్టేట్ చేయటము అవి కూడా చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళు అలా సొసైటీలో అలా అందరితో అలా పరిచయాలు పెంచుకొని అన్ని రకాల వాటిలో మంచి ఇదిగా డెవలప్ అయ్యేటువంటి వ్యక్తులు అనమాట 5 వాళ్ళు. దే ఆర్ క్లవర్ ఎట్ ఎర్నింగ్ మనీ. ఏ విధంగానైనా విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. దే విల్ బి ఎగ్జాంపులరీ మోడల్స్ టు అదర్స్. వీళ్ళని చూసి నేర్చుకోవాలంతా. వీళ్ళు మోడల్స్ అనమాట అందరికీ. అరే వాళ్ళ అబ్బాయి చదువుకునే పిల్ల, అరే వాళ్ళ అబ్బాయి చూడరా అట్లా చదువుకున్నాడు, 100కు 100 అంటరా, నువ్వేంద్రా అసలు మార్కులే రావు, అందుట్లో వాళ్ళ నాన్న చిన్న పని చేసుకున్న కూలిరా, నువ్వేమో ఆఫీసర్ కొడుకు అయి ఉండి నీకు మార్కులు రా, వాళ్ళ అబ్బాయికి చూడండి రా, అలా ఒక మోడల్స్ అవుతారంట. చదువులో అలానే ఉంటారు, వ్యాపారంలో అలానే ఉంటారు. ఇప్పుడు అన్ని షాపులు పక్కనే ఉంటాయి. ఒక షాప్ బాగా సాగుతుంటుంది, ఒక షాప్కి జనమే వెళ్ళరు. రీజన్ ఏంటో తెలుసా, వాడు 5వ తారీఖు పుట్టి ఉంటాడు. అన్నావు బాగానే ఉంది, కానీ ఆ షాప్లో ఎన్ని లైట్లు వేయాలో కూడా వ్యాపారం మీద ఆధారపడి ఉంది తెలుసా నీకు. ఒకడు ఎప్పుడు లైట్ ఆర్పుకొని కూర్చుండి ఉంటాడు, వాడికి ఎప్పుడు జనం ఉండరు. వాడే ఒక్కోడు 5-6 లైట్లు, 10 లైట్లు, ఏమైనా పండుగ రాగానే వేరు రంగుల లైట్లు అలా ప్రయత్నం చేస్తుంటాడు. మీరు చూడండి, ఆ షాప్లోనే జనం ఉంటారు. ఎన్ని లైట్లు వేయాలి అనే దాని మీద ఆధారపడి వాడి బిజినెస్ నడిచిద్ది. ఇవన్నీ ఏంటంటే అమ్మా, వాళ్ళు తెలివిగా ఆలోచించి తీసుకునేటువంటి డెసిషన్స్. ఇప్పుడు మనం వెళ్తున్నాం, 2 పక్కన 2 షాపులు ఉన్నాయి.
సేమ్ షాపులు. ఈ లైట్లు వేసి ఉన్నాడు బాగా, ఏంది లైట్లు వేసాడు, ఏమైనా ఆఫర్ ఏమైనా అని చెప్పి ఆడి దగ్గరికి వెళ్తావా, లేకపోతే లైట్ ఆర్పేసుకున్నాడు దగ్గరికి వెళ్తావా? లైట్ ఉన్న దగ్గరికి. అంతేగా. అలా అలా తెలివిగా మోడల్ అవుతారంట. అలా మోడల్స్ లాగా బిహేవ్ చేసి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సంపాదించేటువంటి ఒక అద్భుతమైనటువంటి నెంబర్ 5 అనేటువంటిది. వీళ్ళకి గనక పేరు గనక తీసుకొచ్చి గనక 5లో గనక పేరు పెడితే, 5 వాళ్ళకి 5లో గనక పేరు పెడితే 41 అద్భుత శక్తి గల సంఖ్య, బుద్ధి సూక్ష్మత గలవారు, ప్రజలను ఆకట్టుకోగల శక్తి గలవారు, వీరి మాటలకు అందరూ ఆకర్షితులవుతారు, కార్యసిద్ధి గలవారు, గొప్ప కీర్తి గడిస్తారు, పోటీ పందాల్లో విజయం పొందుతారు, చారిత్రక ప్రసిద్ధి గాంచుతారు. నువ్వు ఎప్పుడన్నా కనుక వేరే వాళ్ళ న్యూమరాలజీ ప్రోగ్రామ్ కనుక చేస్తే అమ్మా, సరే ఈ నంబర్ అంటున్నారు, ఆ నంబర్ గురించి ఒకసారి ప్రొటెక్షన్ చెప్పండి నన్ను అడుగు. ఎవరు చెప్పడు. ఈ ప్రపంచంలో ఏ న్యూమరాలజిస్ట్ కూడా 41 అద్భుతమైన నంబరు, 41 అద్భుతమైన నంబరు, 41 అద్భుతమైన నంబర్ అంటాడే కానీ ఏం చేసిద్దో చెప్పడు. ప్రొడక్షన్ చెప్పారు. ఎవరికి ఆడికి వస్తాగా ఆ పుస్తకంలో రాసి ఉండేది 23 మంచి నంబరు, 41 మంచి నంబరు. అదే అలానే 23, 2+3 5, గజకేసరి యోగం, మహారాజ యోగం, అదృష్ట ద్వారం. ఇది ఉన్నతాశయంతో చేసే పనులు ఫలవంతమవుతాయి. అసాధారణ కార్యనిర్వహణ ద్వారా వీరులుగా ఖ్యాతి గడిస్తారు. ఇతరులకు సాధ్యం కాని పనులను పూర్తి చేస్తారు. బృహత్కార్యాల అంతరంగంలో ఆశయాలుగా భావించి విజయం సాధిస్తారు. అనేకలు అభినందన పొందుతారు. సుఖ జీవితం, ప్రశాంతత కలుగుతుంది. 59 జగన్ గారు 59, చిరంజీవి గారు 59. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ 59. 5+9 14 5. ఇలా ఆలోచించి ఇప్పుడు వాళ్ళు సినీ ఫీల్డ్ అనుకోమ్మా 59లో పేరు పెట్టాలి. అంటే పబ్లిక్ యాక్టివిటీస్, అంటే సినీ ఫీల్డ్ అనే కాదమ్మా, పబ్లిక్ యాక్టివిటీస్. ఇప్పుడు జగన్ గారు పబ్లిక్ యాక్టివిటీ కదా జనంతో, చిరంజీవి గారు కూడా పబ్లిక్ యాక్టివిటీనే కదా. ఇలా సినిమాల్లో నటించి బాగా మెప్పిస్తేనే కదా జనం ఒప్పుకునేది. ఇలా జనంతో రిలేటెడ్ ఉన్నటువంటి వాళ్ళకేమో 59 నంబర్లో పేరు పెట్టాలి. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకేమో 41లో పేరు పెట్టాలి. మంచి జాబ్లోకి వెళ్ళాలన్నోడికి 23లో పేరు పెట్టాలి. మరి అన్నీ 5లే కదా. ఇక్కడ నువ్వు పాయింట్ ఆలోచించు, అన్నీ 5లే. అవును. అవసరాన్ని బట్టి అవసరమైన వాడికి అవసరమైన నంబర్ పెడతామే న్యూమరాలజీ. ఎస్, ఇంకా అంత మించిన ఇదే లేదమ్మా. అందరినీ ఒకే ఘాట్లో కట్టేస్తే కుదరదు. ఎవరికి ఏ నంబరు ఎలా పెడితే బాగుంటుంది అనేది చూసి దాన్ని బట్టి సక్సెస్. ఏమండి మేము ఆ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం సక్సెస్ అవ్వలేదండి అంటే ఎలా అవుతుంది? నీకు 41 అని ఒక అద్భుతమైన నెంబర్ పెట్టాడు, కానీ నువ్వు చేసేదేమో సినీ ఫీల్డ్, లేదా నువ్వు ఉండేది పాలిటిక్స్, దానికి ఆ నెంబర్ సరిపోదు అని చూసుకొని పెట్టాలి. నమస్కారం.